నామంలో పురుషుని అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నానండి. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు ఆలోచన చేస్తాము. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు నేను చదువుతూ ఉన్నాను. గమనించవలసిందిగా మనం చేస్తాము. పేజీ నెంబరు 137వ పేజీ. కాబట్టి శరీర దురాశలకు లోనైనట్లుగా సావుకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయుడు మరియు మీ అవయవములను నీతికి సాధనములుగా మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగించుకుని అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుని మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. చూసినట్లయితే దేనికి అప్పగించుకోవాలో దేనికి అప్పగించుకోకూడదో అనేది తెలియబడతాము. అంటే ఇక్కడ 12వ వాక్యం మనకు తెలియబడతాము. కాబట్టి శరీర దురాశలకు లోనైనట్లుగా సావులకు లోనైన మీ శరీరమును పాపమును యాలనీయుడి. అంటే పాపానికి పెత్తనం ఇవ్వద్దు. మీ జీవితం పైన మీ శరీరం పైన పాపానికి పెత్తనం ఇవ్వద్దు అనేది తెలియబడతాము. అంటే లొంగిపోవద్దు అనేది తెలియబడతాం. దురాశలకు లొంగిపోవద్దు అనేది తెలియబడతా ఉంది. మనం చూసినట్లు అంటే లొంగిపోకుండా ఎదిరించాలా, పోరాడాలా అనేది తెలియబడతాం. కొన్ని రిఫరెన్స్ మనం దాన్ని చూడడం జరుగుతుందండి. ఏప్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 4వ వాక్యం చూసినట్లయితే ఈ విధంగా చెప్పబడుతుంది. 12వ అధ్యాయము 4 మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఏం చేయాలని చెప్పబడతా ఉంది? పాపానికి లొంగిపోకూడదు, పెత్తనివ్వకూడదు, కానీ దాన్ని ఎదిరించాలా అని చెప్పబడతాం. కాబట్టి మనం ఆదాము స్వభావం నుంచి వస్తూ వచ్చాం. ఆ పాత పాప స్వభావం మనం వెంటాడుతూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది. దాంతో మనం పోరాడాలా అనేది తెలియబడతా ఉంది. అంతేకాకుండా ఆ పరిస్థితుల నుంచి మనం చూస్తూ వచ్చాం. ఎదిరించండి అని ఏప్రిల్ రాసిన గంధకర్త చెప్తా ఉన్నాడు. అలాగే రోమిల రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే 7వ అధ్యాయంలో పౌలు గారు ఎట్లా ఉన్నారు? 7వ అధ్యాయం 23వ వాక్యము 24వ వాక్యంలో చూసినట్లయితే ఈ విధంగా చెప్పబడతా ఉంది. వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబరుచుకునిచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణములో నన్ను శరీరం నుండి నన్ను ఎవరిని పిలిపించును. మనం ఏప్రిల్ రాసిన పత్రికలో చూస్తూ వచ్చాం. లొంగిపోవద్దు, దాన్ని ఎదిరించండి, దురాశను ఎదిరించండి, పాపాన్ని ఎదిరించండి అని చెప్పబడతా ఉంది. ఇక్కడ చెప్పబడతా ఉంది బంధింపబడద్దు, విడుదల వరకు మొరబెట్టు. నేను మనం చూసినట్లయితే వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి ఏం చేస్తున్నట్టు చెరపట్టి లోపరుచుకొనుచున్నది.
అయ్యో నేనంతా దౌర్భాగ్యులను, ఇట్టి నియమమునకు లోనకు శరీరమును నన్ను ఎవడనిపించును అంటే బంధించాలని చూస్తాం, చనపడతా ఉంది. కాబట్టి విడుదల కొరకు మొరపెట్టు అని చెప్పబడతా ఉంది. లోపడొద్దు, ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా లోపడొద్దని చెప్పబడతా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే మనం చూస్తూ వచ్చాం 12వ వాక్యంలో పెద్దను ఇవ్వద్దు పాపానికని. దాని వరకు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అనేది మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కీర్తన 119వ కీర్తనలో కూడా ఒక మాట మనకి కనబడుతుంది. 119వ కీర్తన 133వ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి కనబడుతూ ఉంది. 119వ కీర్తన 133వ నీ వాక్యమును బట్టి నా అడుగును స్థిరపరచుము, ఏ పాపమును నన్ను యాలనీయకుము. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏ పాపము నన్ను యాలకూడదు, నీ వాక్యమును బట్టి నా అడుగును స్థిరపరచుము, ఏ పాపము నన్ను యాలనీయవద్దు. కాబట్టి ఆ దేవునికి మొరపెడతా ఉన్నాడు, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. ఆయన వాక్యాన్ని బట్టి మనం స్థిరపరచబడతామని తెలియబడతా ఉంది. కాబట్టి ఏ పాపము అని ఏలకూడదు, ఏ పాపము నా జీవితంలో ఉండకూడదు, ఏదైనా ఏలకూడదు అని, నేను దేనికి దాసుడిగా ఉండకూడదు, ఏ పాపానికి ఏ దురాశకి దాసుడిగా ఉండకూడదు అని కీర్తనకారుడు అడుగుతా ఉన్నాడు. కాబట్టి మనం ఆదాము స్వభావం మనకు వస్తూ వచ్చింది. కాబట్టి ఈ శరీర దురాశలు మన మీద పెత్తనం చేయాలనుకుంటాయి, ఏరేపుగా ఉంటాయి. దానికి ఒప్పుకోకూడదు, దాన్ని ఎదిరించాలా అని చెప్పబడతాం. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే 19వ కీర్తనలో కూడా 13వ వాక్యంలో ఒక మాట ఉంటా ఉంది. 19వ కీర్తన 13వ వాక్యంలో కూడా చూసినట్లయితే ఒక మాట ఉంటా ఉంది, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను యాలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. మనం చూస్తే వారి యొక్క కోరిక, వారి యొక్క ప్రార్థన ఒక్క క్షణం కూడా లోపడకూడదు అనేటువంటిది దేవుని వాక్యం మనకు చెప్పబడతాం. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు, నేను పడిపోకుండా నన్ను ఆపు. ఏమిటి ఇంకా పడిపోయేదాకా కనిపెట్టలేదు. ఉదాహరణ చూస్తే పేతురు గారు ఆ నీటిలో మునిగిపోతా ఉన్నారు. మునిగిపోయిన తర్వాత మొరపెట్టలేదు, కానీ మునిగిపోక ముందే దేవునికి మొరపెట్టినట్లుగా తెలియబడతా ఉంది. నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను యాలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను. కాబట్టి మనకేం తెలియబడతా ఉందంటే మనం ఎంత బలహీనమో అని తెలియబడతాం. మనం ఎంత బలహీనమో అనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలా. అప్పుడే మనం దేవుని మీద ఆధారపడతాం. ఇక్కడ పడిపోకుండా మొరపెడతా ఉన్నాడు దావీదు. మనం చూస్తూ ఎప్పుడు అంటా ఉన్నాడు, లొంగిపోవద్దు, ఎదిరించు అని చెప్తా ఉన్నాడు. పేతురు గారు అంటా ఉన్నారు, బంధింపబడు, క్షమించండి, పౌలు గారు రోగులు రాసిన పత్రికలో బంధింపబడవద్దు, విడుదల వరకు మొరపెట్టు, పట్టిన చెరలకు వెళ్ళవద్దు, విడుదల వరకు మొరపెట్టు అంటా ఉన్నాడు. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నన్ను ఏ పాపము, ఏ దురాశ, ఏది నన్ను ఏలకూడదు అంటా ఉన్నాడు. నేను పడిపోకూడదు, నేను యథార్థంగా ఉండాలా, నేను యథార్థవంతుడిగా ఉండాలా, నిందారహితుడిగా ఉండాలా అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనం చూసినట్టు అటువంటి ఆశ మనకి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యము 3వ వాక్యము ఈ విధంగా తెలియజేస్తా ఉందండి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకున్నట దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపంతో జోలికనేమీ లేకుండును. అంటే జోలి అంటే ఇక్కడ వేరే బైబిల్లో ఏం చెప్పబడుతూ వచ్చిందంటే వేరే తెలుగు అనువాదంలో సంబంధం అనేది తెలియబడుతూ ఉంది. అంటే దానితో సంబంధం వద్దని చెప్పబడుతూ ఉంది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించి మిగిలిన కాదు మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునుట దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి అంటే పాపంతో సంబంధం వద్దు అని చెప్పబడతా ఉంది. ఇంతవరకు ఆ సంబంధం గడిచిన కాలం చాలు, ఇక దానితో సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పబడుతుంది. 3వ వాక్యం చూసినట్లయితే మనం పోకిరీ శాస్త్రాలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. మీరు ఎంతకాలం బ్రతికిన బ్రతుకు చాలు, కాబట్టి దానితో సంబంధం వద్దు. అన్ని జనుల ఇష్టానుసారంగా మీరు నడవద్దు, ఆ ఇష్టం నెరవేర్చాల్సిన అవసరం లేదు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి అని అని పేతురు గారు ఆ సంఘానికి చెప్పినట్లుగా మనకి తెలియబడతా ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే సంబంధం వద్దు, సపరేట్గా ఉండదు అని చెప్పబడతారు. మనం చూస్తూ వచ్చాం, లొంగిపోవద్దు ఎదిరించు, బంధం పడవద్దు మొరపెట్టు, యాలయంతో ఎదిరించు, సంబంధం వద్దు సపరేట్గా ఉంటుంది అని చెప్పబడతా ఉంది. మనం చూసినట్లయితే 5వ పత్రికలో చూసినట్లయితే దాంతో సంబంధం పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది తెలియబడతా ఉంది. మొదటి అధ్యాయం 14-15 వాక్యాలు చూసినట్లయితే ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు పట్టుకున్న వాడే శోధింపబడు. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కన్ను ఎక్కడికి నడిపిస్తుంది అనేది తెలియబడతా ఉంది. కాబట్టి అనుమతించొద్దు. ఇక్కడ చూస్తే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు పట్టుకున్న వాడే శోధించబడు. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాప పరిపక్వమై మరణమును పొందుతుంది. అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది, నాశనం చేస్తుందని తెలియబడుతుంది. కాబట్టి దానికి పెద్దలు ఇవ్వద్దు అనేది తెలియబడతా ఉంది. ఉదాహరణ చూసినట్లయితే ఆదాము అవ్వ పెద్దలు ఇస్తూ వచ్చారు, పాపానికి పెద్దలు ఇస్తూ వచ్చారు. చూసినట్లయితే కొంతమంది జీవితాలు మనకి తెలియబడతా ఉన్నాయి. కాబట్టి చెడుకి పెద్దలు ఇస్తే నాశనాన్ని తీసుకొస్తుంది అనేది తెలియబడతాను. పాపానికి పెత్తనాన్ని ఇస్తే నాశనం తీసుకొస్తుందని తెలియబడతాను. దురాశలకి పెత్తనాన్ని ఇస్తే గర్భం ధరించి మరణాన్ని తీసుకొస్తుందని చెప్పబడతాను. కాబట్టి దానికి పెత్తనం అవుతుంది. ఉదాహరణకి పాత నిబంధనలో న్యాయాధిపతుల్లో చూసినట్లయితే వారు ఇశ్రాయేలు ప్రజలు పెత్తనాన్ని ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు ఈ విధంగా రాయడం ఉంటాం. 9వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 17వ వాక్యం. అది యోతామునకు
తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లండి, షెకెము యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినడు. చెట్లు తమ మీద రాజుని అభిషేకించుకున్న వల్లనే మనసు కలిగి బయలుదేరి అడవిలో చెట్లన్నీ మన మీద ఒక రాజుని ఏర్పాటు చేసుకుందామని బయలుదేరాయి. పెద్దలు ఎవరికి ఇద్దామని బయలుదేరితే వచ్చి ఇక్కడ చూస్తే 9వ వాక్యంలో మమ్మల్ని ఏమని ఒలివ చెట్టుని అడిగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేవుని వల్ల నలుగురు సన్మానితులు క్షమించండి మమ్మల్ని ఏమని ఒలివ చెట్టు అడిగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నన్ను సన్మానించుతురో ఆ నా తైలముని నీయక మాని చెట్ల మీద రాజువేయండి, ఇటు అటు ఊడుకున్నాను వచ్చేదనా అని వాడతారు. మా మీద రాజు ఉండడం అంటే ఒలివ చెట్టు, ఆ చెట్లన్నీ మా మీద పెత్తనం చేయమంటే, రాజు ఉండడం అంటే, అధికారం ఉండడం అంటే తిరస్కరిస్తూ వచ్చినట్లుగా తెలియబడి నేను చేయను. ఎందుకంటే నాకు పని ఉంటా ఉంది, దేవుడు నాకు పని అప్పగించాడు. ఆ అప్పగించిన పని ఏంటంటే దేవుడిని మానవుల్ని నా తైలం ద్వారా సన్మానిస్తాను. కాబట్టి నేను ఆ తైలం ఇస్తాను, ఆ పని నేను చేస్తాను. కానీ మీ మీద ప్రార్థన చేయను, మీ మీద నేను అధికారి ఉండను అని చెప్తుంది. నాకు పని ఉంది, దేవుడు నాకు పని ఇచ్చాడు అని చెప్తాను. నా తైలం నరులకు ఉపయోగపడతా ఉంది, దేవుడిని అభిషేకించడానికి ఉపయోగపడతా ఉంది. ఆ తైలం ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను అని చెప్తాను. తర్వాత ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతూ వచ్చాయి. 10వ వాక్యం, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏమని అంజారపు చెట్టును అడగా, వెళ్ళి మా మీద ప్రార్థన చేయి, లేకపోతే మమ్మల్ని ఏమని ఎవరు అడిగితే అంజూరపు చెట్టును అడుగుతుంది. అంజూరపు చెట్టు అంటా ఉంది, చెట్ల మీద రాజునయండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి పొలమును నేను నీకు మానుదునా అని వాడతాను. నేను ప్రార్థన చేయడానికి లేదు, నేను ప్రార్థన చేయడానికి ఏడడానికి కాదు, నా ఇక్కడ చెప్తా ఉన్నాను, నా మాధుర్యము మంచి పొలమును నేను ఇవ్వడానికి. అంజూరు ఫలాలు ఎంతో మాధుర్యంగా దేవుడు ఉంచుతూ వచ్చాడు. కాబట్టి నేను నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాన్ని నేను ఇస్తాను, కానీ నేను ప్రార్థన చేయను, మీ మీద రాజుగా ఉండను, మిమ్మల్ని నేను యాదను అని చెప్తూ వచ్చాను. 12వ వాక్యంలో అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవుడిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసం నేను ఇంకా మాని చెట్ల మీద రాజువేయండి, ఇటు అటు ఉండుకు నేను వచ్చేదనా అని వాడుతాను. ఆ చెట్లు ద్రాక్ష దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష ఏమంటా ఉందంటే, ద్రాక్షావల్లి అంటా ఉంది, దేవుడిని మానవుల్ని సంతోషపెట్టడానికి నేను ఉన్నాను. నా రసం ద్వారా, నా ద్రాక్షరసం ద్వారా నేను దేవుడిని మానవుని సంతోషపెడతా ఉన్నాను. అది ఏమిటో మానేసి నేను చెట్ల మీద రాజుని అటు ఇటు ఊగుతూ ఉన్నాను అని చెప్పినట్టుగా తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం తెలియబడతా ఉందంటే, అధికారం కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారు, అధికారం కోరుకోలేని వారు ఎలా ఉంటారు అనేది తెలియబడతా ఉంది. ఎవరికి పెత్తనం అప్పగించాలి, పాపానికి పెత్తనం అప్పగిస్తే, చెడుకు పెత్తనం అప్పగిస్తే ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలియబడతా ఉంది. 14వ వాక్యం చూసినట్లయితే, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏరుమని మొండ్ల పొగ మనం చేయగా, ఒలివ చెట్టు కాదంటా ఉంది, అంజూరు చెట్టు కాదని చెప్తూ వచ్చింది,
ద్రాక్ష చెట్టు కాదని చెప్తూ వచ్చింది. ఇక్కడ ముళ్ళ చెట్టు విషయం చూసినట్లయితే ఏమని మనం చేయగా ముళ్ళపద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్నినాళాల నుండి బయలుదేరి లవానోను దేవదారు చెట్లన్నీ కాల్చివేసి నా చెట్లతో చెప్పెను. మనం చూసినట్లయితే మన పట్టణం దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదు అనేది మనం చూస్తా ఉన్నాం. అట్లాగే సామెతల గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. తన చివరి దినాల్లో ఎంతో బాధపడుతున్నట్లుగా తెలియబడతా ఉంది. ఎందుకంటే పాపానికి పెత్తనం ఇస్తూ వచ్చాడు. 9 నుంచి 14 వచనాలు నేను చదువుతా ఉన్నాను, దయతో గమనించండి. నీ యవన బలమును క్రూరులకును నీ జీవితకాలము పయనించుకుంటా ఉంది. పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చినట్టు నీ ఆస్తులలో పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్నిలో నిలిచేరును. తొలుపు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసిందని, నా హృదయం గద్దెంపు నేను ఎట్లు తృణీకరించిందని, నా బాధకుల మాట నేను వినకపోదని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండి నేను ప్రతి విధమైన దౌష్టములకు లోబట్టుకు కొంచెమే ఎడమైనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నువ్వు. కాబట్టి చెడుకి కానీ పాపానికి కానీ ఏమండి అధికారం ఇస్తే అది ఎలా ఉంటుందనేది మనకు తెలియబడతాం. అందుకనే 2 రాసిన పత్రికలో ఏమండి అంటా ఉన్నాడు, దాన్ని ఏలనీయద్దు, పెత్తనివ్వద్దు అని పౌలు గారు వారికి చెప్తున్నట్లుగా మనకు తెలియబడతా ఉంది. 6వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావులకు లోనైన నీ శరీరమందు పాపము ఏలనీయుంది. 13వ వచనంలో మనం చూసినట్లయితే మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపంతో అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతికి సాధనలుగా దేవునికి అప్పగించుకుని. ఇది మన శరీరాన్ని మనం చూస్తూ వచ్చాం. మన శరీరం సాతాను కావాలనుకుంటారు, మన శరీరం దేవుడు కావాలనుకుంటారు, మన శరీరం పాపం కావాలనుకుంటారు, మన శరీరం దేవుడు కావాలనుకుంటారు. కాబట్టి మనం దేనికి అప్పగించకూడదు, దేనికి అప్పగించాలని తెలియబడతాము. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 28వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు వారి శరీరాన్ని ఎవరికి అప్పగిస్తూ వచ్చారో అనేది తెలియబడతాను. 3వ అధ్యాయము 28వ వాక్యము రాజు చెప్తా ఉన్నాడు వారి గురించి సాక్ష్యము. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజారులు, వారిని బట్టి దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. పూజారులు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసును రక్షించింది. వారు తమ దేవునికి కాక మరి దేనికి నమస్కరింపడు, మరి ఏ దేవుని సేవించుకు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి. మనం చూసినట్లయితే వారు ఏం చేస్తూ వచ్చారు? రాజు ఆజ్ఞ ఆ విగ్రహానికి మొక్కమని అప్పగించుకోలేదు. వారు ప్రాణాలు పోవడానికనే ఇష్టపడుతూ వచ్చారు, అగ్నిగుణంలో ఏ పడ్డానికనే ఇష్టపడుతూ వచ్చారు. కానీ వారు మాత్రము వారి శరీరాన్ని విగ్రహాలకు మొక్కడానికి కానీ మరి దేవునికి కానీ మరి దేవునికి నమస్కరించడానికి కానీ వారు అప్పగించుకోలేదు, కానీ దేవునికి అప్పగించుకున్నారు. రాజు చెప్తా ఉన్నాడు, ఏ దేవుని సేవకుని తమ దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను
వ్యర్థపరిచి దేవునికి వారి దేహాన్ని అప్పగించినట్లుగా తెలియబడతా ఉంది. కాబట్టి మన దేహం ఈ లోకంలో పాపం కోరుకుంటా ఉంది, అలాగే సాతాను కోరుకుంటా ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మన దేహాన్ని కోరుకుంటా ఉన్నాడు. మనం దేనికి అప్పగించాలా, దేనికి అప్పగించకూడదు అనేది దేవుడి వాక్యం మనకు తెలియబడతా ఉంది. కాబట్టి మనం అది నేర్చుకుని మనం ఆ విధంగా జీవించాలని దేవుడి వాక్యం తెలియబడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 8వ వాక్యంలోను 9వ వాక్యంలోను ఈ విధంగా రాయబడతా ఉంది. అయితే వేదము పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని రౌద్రం వచ్చును. దుష్కారం చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదటి యూదునికి విగ్రహస్తునికి కూడా శ్రమలు వేదనలు కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వాక్యంలో అయితే వేదం సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి, అంటే దేనికి లోబడాలని చెప్పడం, సత్యానికి లోబడాలా, సత్యానికి అప్పగించుకోవాలా, దుర్నీతికి అప్పగించుకోకూడదు అనేది ఇక్కడ మనకి చెప్పబడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చూసినట్లయితే మీ శరీర బలహీనతను బట్టి మనుషురీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయటికై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగో అప్పగించుదురో పూర్వం, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఒకప్పుడు మనం చూస్తూ వచ్చే కదా పేతురుగా రాస్తా ఉన్నారు, ఆ విధంగా జీవించడానికి గతించిన కాలం చాలు, అనుజుల ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా జీవించారు, ఇక దేవుని ఇష్టానుసారంగా జీవించండి అని చెప్పబడతారు. ఇక్కడ 6:19లో అక్రమానికి అప్పగించొద్దు, నీతికి అప్పగించండి, అపవిత్రతకి అప్పగించొద్దు, పవిత్రతకి అప్పగించండి అని దేవుని వాక్యం మనకి తెలియబడతా ఉంది. అలాగా మనం చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది, మనం ఎంతో క్షేమంగా ఉంటాము అనేది తెలియబడతాము. 6వ అధ్యాయం 14వ వాక్యం ఈ మాట చూసుకుని మనం ముగించుకుంటాము. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం లోని వారు కారు కనుక పాపం మీద ప్రభుత్వం చేయదు. మనం అప్పగిస్తేనే ప్రభుత్వం చేస్తాం. కాబట్టి ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి. నిత్యము దేవుని మీద ఆధారపడితే అప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయదు అనేది తెలియబడతా ఉంది. మనం లోపరుచుకోకుండా ఉండాలంటే, అప్పగించుకోకుండా ఉండాలంటే, పెత్తనం ఇవ్వకుండా ఉండాలంటే దేవుని యొక్క సహాయము మనకు అవసరం అని చెప్పబడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం చూసినట్లయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమము పాపమరణము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాడు. వారు చూసినట్లయితే ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా నీతిమంతులు అవ్వాలనుకున్నారు, కానీ అలాగే వాళ్ళు చేయలేకపోయారు. కానీ దేవుడు చేశాడని చెప్పబడతా ఉంది. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడినట్లయితే మనం బలహీనతల్లో మనం చూస్తూ వచ్చాము, పాపం అనేది శరణ్ చూస్తూ వచ్చాము, ఈ ఆలతాన్ని చూస్తూ వచ్చాము, ఇటు బంధించి ఉంచుతుందని చూస్తూ వచ్చాము, అది మరణానికి నడిపిస్తుందని చూస్తూ వచ్చాము. దాని నుంచి విడుదల దేవుని ద్వారానే ఇక్కడ చెప్పబడతా ఉంది. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేసి, దేవుని మీద మనం ఆధారపడినట్లయితే మనము ఆ విధంగా ఉండగలుగుతామని చెప్పబడతాను. అంటే గలతీయులకు రాసిన పత్రిక 5:18 కూడా చూసినట్లయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడినట్లయితే మనం ఆత్మీయంగా నడుచుకోగలుగుతాం అనేది కూడా తెలియబడతా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. మీరు ఆత్మ చేత నడిపింపబడి ఎడల ధర్మశాస్త్రం కోరేని వారు కాదు. మన ఆత్మ చేత నడిపింపబడినట్లయితే మనము
విమోచించు. కాబట్టి ఆయన దగ్గర కృప దొరుకుతూ ఉంది, విమోచన దొరుకుతూ ఉంది. ఆయన మీద మనం ఆధారపడినట్లయితే మనము ఇప్పుడు లాభపడుకుంటాము. కాబట్టి మన జీవితాలు ఎట్లా ఉంటా ఉన్నాయి, మనం దేనికి ప్రతినిస్తాము? పాపానికి లొంగిపోవద్దు, పోరాడండి అని చెప్పబడతాము. బంధింపడద్దు, విడుదల కొరకు మొరపెట్టండి అని చెప్పబడతా ఉంది. యాలయద్దు, ఎదిరించండి అని చెప్పబడతా ఉంది. పడిపోకముందే మొరపెట్టండి, పడిపోకముందే మొరపెట్టండి అని చెప్పాలి. దాంతో సంబంధం వద్దు, గడిచిన కాలంతో చాలు, ఇంకా సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పబడతాము. సపరేట్గా ఉండమని చెప్పబడతాము. అనుమతించవద్దు, అనుమతిస్తే చావుకి తీసుకెళ్తుంది అని చెప్పబడతాము. ఇలా మనం చూస్తూ వచ్చాం సామెతలు 5 అధ్యాయాలు కూడా. అంతేకాకుండా న్యాయాధిపతుల్లో కూడా చూస్తూ వచ్చాం, వారు ముళ్ళ చెట్టుకి ప్రతినించినట్లుగా కనపడతాము. ముళ్ళ చెట్టు ఏమంటుంది, కాల్చి పారేస్తారు మనం చూస్తూ వచ్చాం. తర్వాత వారు వివేకం కలిగి దేనికి అప్పగించుకోవాలో దేనికి అప్పగించుకోకూడదు అనేది షడ్రక్ మేషక్ అబ్దుల్లాలు 7 విగ్రహాలకి అప్పగించుకోవడానికి ఒక క్షణం కూడా వారు లోపడడానికి ఇష్టపడలేదు. అగ్నిగుణంలో వేయబడ్డానికి ఇష్టపడుతూ వచ్చింది. దేవుడు మహిమ పొందాడు, వారిని అగ్నిగుణం నుంచి కూడా బయటకు తీసుకొచ్చినట్లుగా తెలియబడతాను. కాబట్టి దుర్నీతికి లోబడద్దు, సత్యానికి లోబడమని చెప్పబడుతూ ఉంది. అక్రమానికి లోబడద్దు, నీతికి లోబడమని చెప్పబడుతూ ఉంది. అపవిత్రతకు లోబడద్దు, ఏమిటి అపవిత్రతకు అప్పగించుకోవద్దు, పవిత్రతకు అప్పగించుకోమని చెప్పబడతా ఉంది ఇలా. కాబట్టి మనం ఆ విధంగా చేయాలంటే దేవుని సహాయం మనకు అవసరం అని చెప్పబడతా ఉంది. మనంగా చేయలేమని తెలియబడతా ఉంది. ఆయన ఆత్మ యొక్క సహాయం మనకి అవసరం. ఆయన దగ్గర కృప దొరుకుతూ ఉంది, ఆయన దగ్గర విమోచన దొరుకుతూ ఉంది. మనం అటు రీతిగా ఉన్నాం, దేవుని మైపరుచుతాము. దేవుని సహాయంగా నిత్యము అక్కడ 30వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా దగ్గర దొరుకుతుంది, ఆయన సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇశ్రాయేలు దోషములన్నింటినీ నుండి ఆయన వారిని విమోచించును అని చెప్పబడతాను. కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం నీతిమంతుడు విశ్వాసపూర్వకంగా జీవించిన చెప్పినట్లుగా ఒకసారి మనం ఆయన మీద ఆధారపడి ఉన్నట్లయితే మనము నష్టాల నుంచి తప్పింపబడతాం, మరణం నుంచి తప్పింపబడతాం, పరిస్థితుల నుంచి తప్పింపబడతాం, దేవుడికి మయం తీసుకొచ్చినటువంటి వారు ఉంటాం. దేవుడి మన జీవితాలు ఎంతో చక్కగా సంతోషంగా ఉండేవిగా ఉంటాయి. అట్రీతిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. ప్రార్థిస్తున్నాడు.